ఓయ్ శైలు, జల్దీ రావోయ్. వస్తున్నా, ఆగు. అయ్యా ఏందే అట్లరుస్తున్నావు? ఎవరినింటే ఏమనుకుంటారు? పెళ్ళామంటే మోజు ఎక్కువ ఈడ్చుండలేక అరుస్తున్నాడు అనుకుంటారు లేవే. ఇది మొగుడు చెప్పింది ఇంటలేదేమో, అందుకే గిట్ల అరుస్తుండు అని కూడా అనుకుంటారు. నిజమేగా, ఇంటలేదు ఈ మధ్య నువ్వు. నేనా నేనా ఏమేం లేదని? టైంకి ముద్దులు ఇస్తలేవు, హగ్గులు ఇస్తలేవు, దగ్గరికి వస్తలేవు. మళ్ళా లేకపోతే 6 నెలలైనా ఈ సోగ్గాడికి దూకుడు తగ్గుతలే మరి. చూడు, ఎన్నాళ్ళైనా నీ మీద ప్రేమ తగ్గదు, ఈ దూకుడు ఆగదే. అబ్బా జర ఆగరాదే. ఏందే ఆగేది? ఇప్పటికే మస్తు టైం వేస్ట్ అయింది. అయినా శైలు, నీకు విషయం తెలుసానే? అందంగా ఉండు భార్య సొత్తు, దాన్ని ఆస్వాదించుడు భర్త హక్కే. కిసంటి మాటలు మాత్రం మస్తు చెప్తావు. మాటలేందే, చేతలు కూడా మస్తున్నాయి. కొంచెం టైం ఇచ్చినా అనుకో, పాటలు వాడతా. అవునా? సుకుమారి 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 సుకు 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 సుకు. నమస్కారం. రండి సుక్కక్క, మీకోసమే చూస్తున్నాం. లేట్ అయింది. ఏడసెల్లి ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా అందరికీ మనతోనే పనాయి. ఆళ్ళకి ఇళ్ళకి టైం ఇచ్చుకుంటూ వచ్చేసరికి జర లేట్ అయింది, ఏమనుకోకండ్రి. అబ్బో, నీ పలుకుబడి ఢిల్లీ దాకా పోయిందా అక్క? పోవాలే కదా సెల్లి, ఇంకా ఈ గల్లీలల్లా ఎప్పటిదాకా ఎదగాలిగా. మరి పనులు? పలుకులు కులుకులు లేకపోతే పనులాడైతే సెల్లి, దాని లెక్క దాంది. సర్లే గాని అన్నీ రెడీనా? రెడీ అక్క. ఈ రోజు మన మహిళా సంఘం చేసే కార్యక్రమం లేపుడు ఊడ్చుడు. అంటే ఇగో గిట్లా లేపాలే, గిట్లా ఊడవాలే. స్వచ్ఛ భారత్ అన్నమాట. మన సాఫ్గా నీట్గా ఉంటేనే అందరూ మెచ్చుకుంటారు. అవునక్క, నాకు డౌట్. ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది? మన గురించి చాలా మందికి తెలవాల, జరంతా పాపులర్ కావాలనే. అప్పుడు పెద్దోళ్ళ గంటల పడతాం. ఈ ఊడ్చే తరీకాలో మన నజాకత్ కనిపించాలి. గప్పుడు పైనోళ్ల ఫోన్లు మన గుండెలల్లా మోగుతాయి. గప్పుడు మన పని సాఫీగా గీ రోడ్ లెక్క నడుస్తూనే ఉంటది. నువ్వు మస్తు హుషారక్క. నా హుషారు గిప్పుడేం చూసినావు సెల్లి, పోతా పోతా నీకే అర్థమవుతుంది. మరి లేటెందుకు, లేపుండ్రి. మన మీటింగ్లకి డబ్బులు ఇచ్చిన రారు, గింతమంది గుమ్ము కొట్టిండ్రు. ఈ సుకుమారి మన నియోజకవర్గంలో సంఘ సేవకురాలు సార్. ఈ సంఘ సేవకురాలి కథ ఏందో చూడు. నేను చూసుకుంటాను సార్. పోనీ పోనీ అప్పు అప్పు. శైలు, భూమి తన ప్రేమను అందరికీ పంచుతూ బాధను మాత్రం గుండెను చీల్చుకుని ఇదిగో ఇలా నీటితో కప్పేసుకుంటుంది. ఏమేం గట్టిగా తగిలిందా? ఇలా రా, చూపించు. చూడు, నన్ను చూడండి.
నా కళ్ళలో చూ, నా కళ్ళలో చూ. శైలు, నీకు ఈ ముళ్ళు చరిత్ర తెలుసా? ఇద్దరు భార్యాభర్తల ప్రేమ ఒకే ప్రాణం లాంటిదిరా అని తన ప్రాణం తీసుకొని మన ప్రేమను మనకు తెలిసేలా చూపిస్తుంది. ఓకే, నా బాధని నీ ప్రేమతో కప్పేసి ఈ బాధను కూడా తెలియకుండా చేసినావు. ఐ లవ్ యూ బంగారం. అరే ఏందే, నువ్వెప్పుడు చూడు ఆ మొబైల్ చూస్తావు? అందులో గంతలేముంది? చూసి చూసి చిరాకు రాదా? అరే బంగారం, దీంట్లో ప్రపంచంలో జరిగే ఇంతలన్నీ వస్తాయే. గవర్ని చూస్తే మస్తు నాలెడ్జ్ పెరిగి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలేమో గాని మీ ఐస్కి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి కదా. అంత ఛాన్స్ ఏడిస్తున్నవే. అడగకుండానే అన్నం పెడతావు, బాధ అంటే సంతోషం ఇస్తావు, కష్టం అంటే రానీయకుండా చేస్తావు, అన్నింటికి మించి మా అమ్మ లెక్క చూసుకుంటావు. ఇంకా నాకేం ప్రాబ్లం బంగారం, చెప్పు. ఇట్లా మాటలతో మాయ చేసేస్తే ఒప్పుకోను. మీరు ఇవన్నీ బంద్ చేసి టైంకి తినాలే, మంచిగా ఉండాలి, ఇది ఫైనల్. హోమ్ మినిస్టర్ చెప్పినాక తిరుగుంటుందా? సరే తీ. అట్లా చూడద్దు. సడన్ సర్ప్రైజ్! ఇది కళా నిజమా? నువ్వు ఇన్నాళ్ళ తర్వాత? ఓ మై గాడ్, సంధ్య! రఘు, మీ టూ. రియల్లీ సర్ప్రైజ్ గా ఉంది. నాకైతే కళ లెక్కనే కొడుతుంది. జరగిచ్చ సంధ్య. గిచ్చుడు కొరకడు అంత లేదు గాని నిజమే. కొన్ని నిజాలంత ఈజీగా నమ్మలేం, అందుకే. అవును, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో లేవు అసలు. ఏమైపోయాను? ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఐఎమ్ ఫైన్. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నా. ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది మొన్ననే. నౌ ఐఎమ్ హియర్. కానీ నువ్వు ఈడా? నేనిక్కడే ఏగో వర్క్ చేస్తున్నా. రియల్లీ నైస్ రఘు, సో హ్యాపీ టు సీ యూ. అవును, ఇంతకీ ఇన్నగా ఉండేది? యాడుంటున్నావు? అమ్మ నాన్నలతో కూడా ఈడికే షిఫ్ట్ అయిపోయినా. నౌ ఆల్ సెట్. ఓకే. సంధ్య, నిన్ను చూడగానే ఒక్కసారిగా మన కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. అవును రఘు, స్కూల్ టైం అవుతుంది, కలుద్దాం. ఓకే ఓకే, బాయ్. బాయ్. వెల్కమ్ మేడం సంధ్య గారు. కాలేజ్ స్టైల్ ఇంకా తగ్గలేదు సార్కి. మరి పురాణా దోస్తులు కలిసినప్పుడు గప్పట్లకెళ్ళి కొట్టాలి కదా. జ్ఞాపకాలు నిజమై వస్తుంటే గుర్తులు మాత్రం కొత్త ఎందుకని గవి మెయింటైన్ చేస్తున్నా. ఓహో, సార్ ఏం మారలా. గవే మాటలు, గవే చేతలు. మన మనసులు కూడా గట్లనే ఉన్నాయి. Let's go.
ఏమైపోయినావు సంధ్య? ఆ రోజు పార్టీకి వస్తావు అనుకున్నావు, అప్పటి నుంచి మళ్ళీ కనపడలే. ఏమైందో తెలీదు, చాలా షాకింగ్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఇలా. వావ్, వాట్ హ్యాపెండ్? గదంతా చాలా చిత్రంగా జరిగిపోయినుండే రఘు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండే. అసలు ఏమైందో? గడిచిన కాలం మంచిదనుకో గుర్తు తెచ్చుకోవచ్చు, సంతోషం ఎక్కువ అవుతుంది. గదే చేయడానికో మర్చిపోతేనే మంచిది, లేదంటే కొత్త బాధను సృష్టిస్తుంది. టైం వచ్చినప్పుడు చెప్తలే. హే, లైట్ తీసుకో. అప్పట్లో మన కాలేజ్లో ఏంజల్వి కదా, నిజం లెక్కొచ్చి కళ లెక్క మాయమైపోయాను. అందుకోసానికి అడిగిన గంతే. ఇంతకీ లగం చేసుకున్నావా? లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళైపోయి ఫారెన్ పోయినావు అనుకున్నా. అవ్వకుండా ఇదిగో ఈ ఫారెన్ లో ఉన్నా. వాట్ అబౌట్ యూ? అయింది ఈ మధ్యనే. లవ్ మ్యారేజా? అరేంజ్డే. ఓ, అప్పటి నీ లెక్కలు చూసి లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అనుకున్నా. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్స్. రఘు, మన పరిచయం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా? సి సంధ్య, టైం వచ్చినప్పుడు మాట్లాడినాం అనుకో, అది ఇంట్రడక్షన్ అవుతుంది. టైం సెట్ చేసుకొని మాట్లాడితే అది రిలేషన్ అవుతుంది. అంటే ఐ మీన్, కొత్తగా అవనికి మన పరిచయం ఇప్పటిది కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి బంధం అవుతుంది. నువ్వు అప్పట్లాగే ఉన్నావు, డ్రామే బాజ్ లెక్కలు. ఎంతైనా నువ్వు కాలేజ్ సోగ్గాడివి, ఏం తగ్గవులే. నీలాంటి అందగత్తెలు కనపడితే ఏం మారం. సెక్రటరీ చూసినావా? ఆకాశం తెల్ల చీర కట్టి పచ్చబొట్టు పెట్టి ఎట్లా మెరుస్తుందో, ఎంత కలగొడుతుందో చూడు. నేచర్ ఒక నాటకం సెక్రటరీ, అది ఆడుతా ఉంటది, మనం చూస్తా ఉండాలా. మహాప్రభు, మీకు అట్లెట్లా కనిపిస్తాయి? నాకైతే తెల్ల మబ్బులు మండే సూర్యుడు అనిపిస్తుండు. ఆరే సెక్రటరీ, మనిషి అన్నక కూసంట కళాపసండ్ ఉండాలిరా, లేదంటే మనిషికి మంకికి తేడా ఏముంటదిరా. చెస్ నీ లెక్క కూసంతా కూడా కళాపసం లేనోని టిక్కిలో పడుకోబెట్టారు. మహాప్రభు, అంత పని చేద్ది సార్, ఊపిరాడక దస్సా. కలేంది, కళాకారుడే వస్తుంది చూడు సారు. అరే సెక్రటరీ, ఈ కళాకారుని కథ ఏందో చూద్దాం తీ. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. సార్, మన నియోజకవర్గంలోని బస్తీలల్లా మహిళా మండలి సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, చాలా మంది కోరికలు తీరుస్తున్నా. ఈసారి గిట్లా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే నా ఆశ తీర్చుకుంటా సార్. జడ్పీటీసీగా నిలబడతా. నన్ను బాగా గుర్తు పెట్టుకోండి. తెలుసు కదా సార్, నా పేరు సుకుమారి. ఇక నుండి మీరే నాకు దిక్కు, మీతోనే కలిసి రావాలి నాకు లక్కు. బాగుంది సుక్కు నీ లుక్కు. మీరోసారి మా ఇంటికొస్తే ఎక్కిస్తా కిక్కు. అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత కుక్కు కుక్కు. నా ఫోన్ లో సుక్కు నంబర్ గట్టిగా నొక్కు, వెంటనే అయిపోలి సుక్కు కుక్కు. ఎంత జల్దీ వస్తే అంత జల్దీ మీ రాక కోసం ద్వారం తెరిచి కూకుంటా, ఎదురు చూస్తుంటాను. వారిని తస్సరావుల పట్టు సెక్రటరీ, చూసినావా గంధం నా ఒంట్లో పైపులకి ప్రెషర్ పెడుతుంది రా.
గిదిరా కళాపోసన అంటే గందుకోసానికే కళాపోసన గట్టిగుంటే గిసొంటి షోలు మస్తు వేసుకోవచ్చు. మై డార్లింగ్, ఐ లవ్ యూ. ఏమైంది రఘు? వచ్చినప్పటి సంది డల్గా ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది రఘు, చెప్పు. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అంటారు, కానీ నాకు మాత్రం బ్యూటీ మిస్ అయ్యి జర్నీ మాత్రం పోతుంది చీకట్లు. ఎవరికైనా అనుకున్నది చెప్పడంలో డిలే చేయొద్దని అర్థమైంది. దానివల్ల ఎంత మిస్ అవుతున్నామో ఆ పెయిన్ని కంట్రోల్ చేసుడు చాలా కష్టం సంధ్య. క్లియర్గా చెప్పు రఘు, వాట్ హ్యాపెండ్? నీకు నేను కనిపించేంత ఆనందంగా లేను సంధ్య. కనిపించే రఘు నటన, కనపడని రఘు నిజం. ఏంది? నేను నా లైఫ్లో 2 తప్పులు చేశాను. ఎంతగానో ప్రేమించిన నీకు నా ప్రేమ విషయం చెప్పకపోవడం, అమ్మా నాన్నల మాట విని పెళ్లి చేసుకోవడం. నేను అనుకున్న జీవితం నాకు దొరకలేదు. నేను అనుకున్న జీవితం నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది. అవును సంధ్య, నిజం. నువ్వంటే నాకు చెప్పలేని పిచ్చి ప్రేమ. అది చెప్తామనుకునే లోపు నువ్వు కాలేజ్ మానేసావు. నీకోసం చాలా ఎతికినా, ఇంతంత కూడా క్లూ దొరకలే. మస్తు వెయిట్ చేసిన, కనిపిస్తే ఉన్నాడు కానీ కాలే. చివరకు మా వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నా. ఇంకా నా వైఫ్ అది మనిషి కాదు, రాక్షసి. అది ఏ రోజు వాడదాల్లా ప్రవర్తించలేదు. ప్రతిదీ అనుమానం, గొడవలు. మా అమ్మ నాన్నలు కూడా మానసికంగా మస్తు బాధ పెట్టింది. వాళ్ళు నన్ను ఇడిచిపోయిండ్రు. నాకు ఏ రోజు సుఖం లేదు సంధ్య. అమ్మ నాన్నల కోసం చస్తూ బతుకుతున్నా. సమాజం కోసం నవ్వుతూ నటిస్తున్నా. అది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు సంధ్య. సిగ్గు విడిచి చెప్పాలంటే నాకు కనీసం పడకసుకొని కూడా లేదు సంధ్య. కనీసం ఈ మధ్య ఇలాగైనా ఉంటున్నానంటే కేవలం నీ వల్లే. నిన్ను చూడగానే నాలో చిన్న ఆనందం మొదలైంది. నిజంగా సంధ్య, నువ్వు కనపడకపోయింటే చచ్చిపోయేవాన్నేమో సంధ్య. డోంట్ క్రై రఘు, ప్లీజ్ ఊరుకో. ఇట్స్ ఓకే. Because of you, I'm still alive. కూల్ రఘు. సుకుమారి నా సుక్కు ఏం చేస్తుందో చూద్దాం. ఎవరో మాట్లాడుతున్నా. అరే నువ్వా? గిన్నాళ్ళకు నా అంబిషన్ ఫుల్ఫిల్ అవనీకే వచ్చింది. యాంటిక్ పీస్ని ఇనాగ్రేషన్ చేసే ఛాన్స్ నా కోసం వచ్చింది. దాన్ని నా బాడీ వేరియేషన్స్తో మెస్మరైజ్ చేసి విక్టరీని మెమరీగా పెట్టుకుంటా. కాకా, దోస్త్ అంటే నువ్వేరా?
ఎప్పుడు దాని అందాలు ఫోటోలే చూసినా కానీ డైరెక్ట్ గా చూసరికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది కాక. దీనమ్మ సుక్కు ఏముందిరా. సర్లే ఒకసారి ఎత్తి మాట్లాడు, మళ్ళీ చేయరు. నిజానికి ఇంకా ఫోన్ ఆఫ్ చేయాలి మర్చిపోయినా. అయినా నీకోసం ఎత్తుతా. హలో హలో, రఘు మాట్లాడుతున్నాడా? ఎస్ రఘునే. నేను చెప్పేది చక్కగా ఇను. నీ పెండ్ల మా దగ్గర ఉంది. ముందెత్తికెళ్ళిపోయిన వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేమలగ లెక్క. అర్థమైందా? ఎవడ్రా నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. కావాలంటే తెలుసుకుని మాట్లాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? హలో హలో హలో, ఏమైంది? ఎవరు? జస్ట్ మినిట్ ప్లీజ్, వన్ సెకండ్. రే ఎంత హుషారుగా మాట్లాడుతున్నావురా. ఏమనుకున్నారా మామా? చూడట్లేదా? సంధ్య అర్జెంట్, ఆఫీసర్ కాల్ చేసి ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అయిందంట. అర్జెంట్గా రమ్మంటున్నాను. పదా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఈ టైంలోనా? ఇంట్లో రానని చెప్పాను రఘు. ప్లీజ్ సంధ్య, అర్థం చేసుకో. ఏదో ఒకటి చెప్పు. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ప్లీజ్ జల్దీ నడు. రఘు, హలో. సుక్కు, నేను బలరాం సార్ పిఏను. చెప్పండి. ఏంది సార్ ఇంకా కుక్కులు చేస్తానే ఉన్నాడా? పబ్లిక్ సేవ చేయమంటే చేత కాదు కానీ ఈ కుక్కులు మస్తు చేస్తాడు. జరా జల్ది పంపి, ఈడ చాలా మంది వెయిటింగ్. హలో, ఏంది? ఏడొచ్చిండు మీ సారు? రాత్రంతా మస్తు తయారై కూసున్నా. కిక్కు లేదు, కుక్కు లేదు. ఏంది టిప్ టాప్ లా తయారయ్యి సుక్కుతో జాగారం చేస్తా కళాపోషణ నిండు. డిస్టర్బెన్స్ ఎందుకని ఫోన్ కూడా వదిలేసిండు. ఏం వదిలితే నాకేంది? మస్తు ఆశగా చూసిన సార్ కోసం. ఏ మజాక్ చేస్తున్నావా? సార్ రాకపోడేంది? నేనేగా ఎక్స్పెక్టింది. మేం సోకులు చేసుకుని కూసునేది జోకులు చేయనికి కాదు, పనులు చేసుకోనికే. చూడు, ఇట్లా తయారై ఉన్నా. ఏడైనా నలిగిందా? చూడు, ఏడైనా నక్కిండేమో మీ సారు. సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అది నిజమే చెప్తుంది. మరి ఏడిపోయింది పాగలగాడు? ఏమైంది రఘు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? సడన్ గా కనిపించకుండా పోయావు. నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సంధ్య. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఏదో ఒకటి చెప్పు, టెన్షన్గా ఉంది. నా ఓవర్ స్మార్ట్ లెక్కలకి నా జిందగీ మొత్తం ఆగమైపోయింది సంధ్య. అసలేం జరిగిందో చెప్పు. ఏ రోజైతే నువ్వు కనిపించినావో ఆ రోజే నా గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసిన. అప్పటి నుండి ఎలాగైనా నిన్ను పొందాలనుకున్నా. కానీ దానికున్న ఏకైక అడ్డు నా భార్య. తన గురించి నీకు ఉన్నవి లేనివి చెప్పి
నిన్ను మాత్రం నమ్మేలా చేసిన, తనకు మాత్రం ఏ హాని జరగకుండా ఓ ప్లేస్లో దాచిపెట్టిన. చేసిన పాపం ఊరికే పోదు కదా, మనుషుల రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు నేను నా భార్యని 2 రోజులు దూరం పెడదాం అనుకుంటే వాళ్ళెవరో నా భార్యని శాశ్వతంగా నాకు దూరం చేయాలనుకుంటున్నారు. చెప్పాలనుకున్నా, చెప్పేసిన. ఇంకా నన్ను క్షమిస్తావు, శిక్షిస్తావు, ఇంకా నీ ఇష్టం సంధ్య. తనను ప్రేమించింది ఎంత నిజమో నిన్ను కావాలనుకున్నది కూడా అంతే నిజం సంధ్య. ఆశకి అత్యాశకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది రఘు మన మధ్య. నేను భూమికి ఆకాశానికి మధ్యలో నడవాలనుకోవడమే నేను చేసిన తప్పు. బంగారం లాంటి భార్యను మోసం చేసినావు. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చినందుకు నన్ను ఆగం చేసినావు. అది కాదు సంధ్య, నేను చెప్పేది ఒక్కసారి సంధ్య. సంధ్య